కూడా నిరసన తెలిపిన పరిస్థితి. ప్రధానంగా ఏం జరిగిందనే అంశం మీద కొంత ఆరా తీసిన దగ్గర నుంచి ఇక్కడ కొంతమంది వీడియోలు లేడీస్ బాత్రూమ్ లో ఉన్నప్పుడు కానీ అసభ్యకర వీడియోలు అయితే చిత్రీకరించినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ అక్కడ ఫింగర్ ప్రింట్స్ తో సహా అక్కడ కనపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ప్రస్తుతం అయితే వీళ్ళందరినీ కూడా ఒక్కసారి మొత్తం స్టూడెంట్స్ అందరినీ కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు. మరి అసలు ఏం జరుగుతా ఉందంటే ఎందుకు ఖాళీ చేస్తా ఉన్నారంటే మీరు లోపల ఉంటే కేసులు పెడతామంటూ కూడా ఆ స్టూడెంట్స్ ని బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు అక్కడ స్టాఫ్ కానీ పోలీసులు కానీ మొత్తం అందరూ కూడా ఇక్కడ గుమ్ముగూడిన పరిస్థితి. అందరూ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా ఈరోజు ఖాళీ చేయించి పంపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అసలు ఎందుకు వీళ్ళని ఖాళీ చేస్తా ఉన్నారంటే ఎవరి దగ్గర కూడా సమాధానం లేని పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు మరి లోపలైతే మరి ఏం జరుగుతా ఉంది, మరి దానికి సంబంధించి మెస్ కి సంబంధించి వర్కర్స్ ఎవరో చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మరి ఈ వీడియోలు ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి ఇదంతా జరుగుతా ఉంది అనేది నిజంగా కూడా ఒక ఉత్కంఠంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఎన్ని వీడియోలు ఇట్లా ఎన్ని రోజుల నుంచి జరుగుతా ఉంది, అసలు దీన్ని ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు, మరి ఇప్పటికీ కూడా ఎందుకు ఇంత గోప్యంగా లోపల చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పని ఏంటి, వీళ్ళందరినీ కూడా పంపించాల్సిన పని ఏంటి అనేది ప్రధానంగా ఇక్కడ తెలియని విషయం. చూడొచ్చు అందరూ కూడా మొత్తం అందరూ కూడా ఖాళీ చేసి ఇంటికి వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. తమ్ముడు ఇదే కాలేజ్ కదా, అంటే ఏం జరిగింది అసలు? గర్ల్స్ వాష్రూమ్స్ లో ఫోన్ పెట్టి దొరికారా? అది ఏమంటారు ఇప్పుడు స్టాఫ్ ఎందుకు మిమ్మల్ని ఖాళీ చేస్తా ఉన్నారు? లోపల ఉంటే కొడుతున్నామని బెదిరిస్తున్నారు. అంటే దేనికని మీరు చదువుకోవడానికి కదా వచ్చారు? అవునా, పోలీసులు వచ్చి అంటే ఏమైనా చెప్తా ఉన్నారా? ఏం కోసం అడుగుతుంటే వాళ్ళు ఒకటే మొత్తుకుంటారు, ఏమన్నా లోపల ఉంటే కొడతాము అని తిడుతున్నారు. లాఠీ చార్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే మీ లైఫ్ ఫైల్ అయితే ఫెయిల్ చేస్తామని మాట్లాడతారు. అసలు మీరు ఏం చేయని దానికి లాఠీ చార్జ్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు వాళ్ళైనా కూడా ఇప్పుడు మీరు ఏదైనా చేస్తే కదా లాఠీ చార్జ్ చేయాలి. అవునన్నా, మేము జస్టిస్ కోసం అడుగుతున్నామని చెప్పి వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నామని చెప్తున్నారు. మీ అనుమానం ప్రకారం జరిగిందా వీడియోలు తీయడం కానీ ఇట్లా? ఎవిడెన్సెస్ ఉన్నాయి అన్న, ఎవిడెన్సెస్ ఉన్నాయి, అక్కడ ఫింగర్ ప్రింట్స్ అన్ని ఉన్నాయి, మాకు అన్ని వచ్చినాయి కాబట్టే కదా మేము ఫైట్ చేసేది. మరి వీడియోస్ అవి ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని నీ ఉద్దేశం ప్రకారం? ఉద్దేశం ప్రకారం అయితే న్యూస్ వచ్చింది 3 months నుంచి జరుగుతుందని తెలిసింది. లోపల ప్రీతి అనే ఒక వార్డెన్ కి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు మాకు తెలుసు. వార్డెన్ అండర్ లోనే ఇదంతా అట్లనే నిన్న తెలిసింది మాకు, అది కన్ఫర్మ్ లేదో మాకు తెలియదు. ఎవరు చేసి ఉంటారు అనేది ఏమైనా అనుమానం ఉందా? మెస్ బాయ్స్ అని చెప్తున్నారు. మరి పోలీసులు మరి నిన్న నైటే వచ్చిరు కదా వీళ్ళు? వచ్చినారు, ఏబీవీపీ వాళ్ళు అంతా స్ట్రైక్ చేసినారు. నిన్న హెచ్ఓడి అనే మా క్యాంపస్ ప్రిన్సిపల్ వచ్చిండు, వచ్చి మేము ఇట్లా సంథింగ్ మేము జస్టిస్ చేస్తామని మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఏం లేదు, ఏమంటే ఎఫ్ఐఆర్ అయింది మేము చూసుకుంటాం, మీరు ఉండకండి క్యాంపస్ లో ఉంటే మీకే ప్రాబ్లం, మీ లైఫ్ స్పాయిల్ అని చెప్తారు. ఎన్ని రోజులు మీరు మానేసి కూర్చోవాలి కాలేదు? ఇప్పుడు ఒక రోజు అంటే ఓకే, మరి ఎన్ని రోజులనే మానేసి కూర్చుంటారు కదా? ఇప్పుడు వాళ్ళే తెలియాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరంటే వాళ్ళే తెలిసేది, అది వాళ్ళ దాంట్లో ఎవరు లేరు కదా. అందుకే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరగాలి కదా, అట్లాంటివి తెలిస్తే వాళ్ళకి తెలుస్తుంది. తమ్ముడు అంటే మొత్తం వీళ్ళందరూ కూడా అంటే ఖాళీ చేసి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంటికి వెళ్ళిపోమంటారా మిమ్మల్ని? ఇంటికి వెళ్ళిపోమంటారు. ఎందుకంటే ఎందుకు పోవాలి మీరు? అంటే వాళ్ళ మీద పడుతున్నారని వెళ్ళిపోమంటారు. అంటే ఏం జరిగిందని నీ అంచనా ప్రకారం ఏం జరుగుతుండొచ్చు లోపల? అంటే నిజంగా జరిగిందా? అంటే జరిగిందని అంటున్నారు, ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో తెలియదు. కస్టడీకి అయితే తీసుకెళ్ళినారు కొంతమందిని, ఇంకేం చెప్పలేరు పోలీసు వాళ్ళు. ఎవరు చేసి ఉంటారు అనేది నీకు ఏమన్నా ఐడియా ఉందా? లేదండి, సంథింగ్ ఫుడ్ కి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు హాస్పిటల్లో. మరి మీ మేనేజ్మెంట్ స్టాఫ్ వాళ్ళు ఏదో కవర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా, లేదు మీరే ఉత్తినే పుకార్లు లేపుతా ఉన్నారా? అంటే మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతుంది కానీ మరీ ఎగ్జాక్ట్ గా రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే కొంచెం చెప్తున్నారు కానీ ఎగ్జాక్ట్ చెప్పట్లేదు. స్ట్రైక్ చేద్దామని స్ట్రైక్ చేయడానికి పర్మిషన్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైమా లేదంటే అంతకు ముందు జరిగింది? ఇదే ఫస్ట్ టైం అండి. నీకెవరి మీద అనుమానం ఉందా? అంటే వీళ్ళు చేసి స్టూడెంట్స్ అయితే కాదు, స్టూడెంట్స్ కాదు, అంటే లోపల పని చేసి మీరు అందరు ఇక ఇంటికేనా? ఇంటికి పోవాలా? ఒక్కసారి ఉండు. సో చూడొచ్చండి ఏం జరిగిందమ్మా? ఇదే హాస్టల్ ఏమో గొడవ వీడియో తీసారంట. వీడియో తీస్తుంటే నిన్న తెలిసిందంట వాళ్ళకు, గర్ల్స్ వాళ్ళు అంతా సీరియస్ అయితే అందరం వెళ్ళాం. ఈ ఏపీబీపీ వాళ్ళు అందరం ఇట్లా స్ట్రైక్ చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి మేనేజ్మెంట్ ఎందుకు పంపిస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ? స్టూడెంట్స్ అందరూ ఎందుకు స్ట్రైక్ చేస్తారు? జస్టిస్ కోసం అడిగితే పంపిస్తున్నారు అన్న.
Justice మరి పంపించేస్తున్నారు, న్యాయం అడిగితే పంపించేస్తున్నారు. న్యాయం చేయాలి కదా. అదే చేయాలి కదా వాళ్ళు. అదే పోలీసు వాళ్ళే ఉల్టా పంపించేస్తుండే ఏడికెళ్ళి చేయాలి. అంటే మీకు ఎవరి మీద డౌట్ ఉందా అంటే ఎవరు చేస్తుంటారు అనే దాని మీద ఏమో వాళ్ళకి చెప్పిండ్రు 7 members దొరికిందని చెప్పిండ్రు. అది నిజమా అబద్ధమా ఇంకా వాళ్ళకే తెలియదు. దొరకడం అయితే వాస్తవేనా? దొరికిరా? 7 ఏమన్నా తీసుకెళ్లిరా కస్టడీ? కస్టడీలో తీసుకున్నారంట 4 members ని. అంటే మరి ఎన్ని రోజులు? మరి ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఎన్ని రోజులు? నాకు 2 days టైం ఇచ్చారు. దాని తర్వాత బిల్డింగ్ అగి పెట్టానని కూడా చెప్పిండంట. బిల్డింగ్ అంటే బేసిక్ గా ఇప్పుడు జరిగింది వాస్తవం ఇదే మొదటిసారా లేదా అంతకు ముందు ఇట్లా? ఇదే ఫస్ట్ టైం. ఎవరి మీద మీకు అనుమానం ఉంది? ఎవరి మీద? అంటే ఇప్పుడు అనుమానం అంటే మనం సీసీ కెమెరా పనిచేస్తారు అంటారు, మేనేజ్మెంట్ సీసీ కెమెరా యాక్టివ్ లో లేవు అంటారు. సీసీ కెమెరాలు ఉండాలి కదా. అదే క్యాంపస్ గా సీసీ కెమెరా లేదు అంటే దాని కింద ఆఫ్ చేసిన వాళ్ళే కదా. లేకుంటే సీసీ కెమెరా దగ్గర ఓలైతే ఉంటారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు మాక్సిమం. మరి అంటే సీసీ కెమెరాలు ఇంత పెద్ద క్యాంపస్ లో ఇన్ని లక్షలు కట్టించుకుంటారు కదా మిగతా, మరి కనీసం ఒక సీసీ కెమెరా ఉండదా? మరి సెక్యూరిటీ ఉండాలి కదా. అదే దానికోసమే స్ట్రైక్ అడిగితే ఉల్టా పంపించేస్తున్నారు అందరు. పోలీసులు ఏమంటారు? పోలీసులు అదే పంపించేస్తారు, వాళ్ళకే సపోర్ట్ ఉంది మొత్తం. ఏమైనా కేసు అయితే వెళ్ళిపోండి అంటున్నారు. అంతే, వాళ్ళు చూసుకుంటారు అంటారు. పోలీసులు చూసుకుంటే ఇంత దూరం రాదు కదా. ఏమో మీరు పోండి, వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అంటారు. మరి స్టాఫ్ ఏమంటారు? స్టాఫ్ మీరు మీ ప్రిన్సిపాల్ ఏమంటారు అంటే 4 years ఇక్కడే కదా అంటారు. నెక్స్ట్ 4 years ఇక్కడే కదా మేము చూసుకుంటాము. మరి అదే ఇది బెదిరింపే కదా. మరి మిమ్మల్ని బెదిరించడే కదా. గేట్ నుంచి లోపల రానియకుండా ఉండటమే వాళ్ళ డ్యూటీ. పోలీసులు అంతే. మరి 4 years ఇక్కడే అంటున్నారంట, బెదిరించుతున్నారా? ఏమో ఇప్పుడు వాళ్ళకే 4 years ఇక్కడే అంటే వెళ్ళిపోయి పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు కరెక్ట్ న్యాయం చేస్తేనే మంచిది, లేకుంటే ఆ బిల్డింగ్లు అవన్నీ అప్పటికి మ్యాటర్. అది మీరేం చెప్తారు తమ్ముడు ఫైనల్ గా? చెప్పండి అంటే జస్టిస్ కావాలి కదా, మనకి ఏదైనా చేసుడు తప్పు. ఇప్పుడు ఎంతకు ముందు ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు, వాళ్ళ దగ్గర ఎన్ని వీడియోలు ఉన్నాయో కూడా తెలియదు కదా. అంటున్నారు 300+ అంటే చిన్న విషయం. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమంది కుటుంబాలు నాశనం అవుతాయి అలా. ఇప్పుడు కనీసం పట్టుకున్న వాళ్ళైనా తీసుకెళ్లేదా స్టేషన్ కి? లేదా వాళ్ళు బయటికి వదిలేస్తే వాళ్ళతో ఏదో ఒకటి చెప్పియచ్చు. వాళ్ళని కూడా గీడలేరు, ఏడున్నారేమో వాళ్ళకే తెలియాలి. జరగడం అయితే జరిగింది అన్న, అంతే. నీకైతే జస్టిస్ కావాలని? జస్టిస్ కావాలి. అదే పోలీసు సో చూడొచ్చు అంటే ఇక్కడ మొత్తం స్టూడెంట్స్ అందరినీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టోటల్ గా అంటే పోలీస్ కస్టడీలో ఇప్పుడు ఒక సిఎంఆర్ కాలేజ్ ఉంది, ఒక ప్రైవేట్ కాలేజ్. ఇప్పుడు మొత్తం కూడా పోలీస్ బందోబస్తు చేతిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది క్లియర్ కట్ గా. వీళ్ళందరూ కూడా అంటే బేసిక్ గా లోపల ఏం జరుగుతుంది అనే అంశం మీద అంటే బేసిక్ ఇంత గోప్యంగా విచారణ చేయాలా అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే దాదాపు 4 అనుమానితులు ఉన్నారు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఆ 4 అనుమానితులు ఏమయ్యారు, అసలు వాళ్ళ కస్టడీలోకి తీసుకున్నారా, విచారణ జరుగుతా ఉందా? ఎందుకంటే స్టూడెంట్స్ కూడా చెప్తా ఉన్నారు దాదాపు 300 పైచీలకు వీడియోలు ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఆ 300 పైచీలకు వీడియోలు ఉంటే మరి ఇప్పటి నుంచేనా జరిగింది, ఇది ఇంతకు ముందు నుంచి కూడా జరుగుతూ ఉందా అనే అంశం కూడా ప్రధానంగా మనం చూసుకోవచ్చు. సో వీళ్ళు స్టూడెంట్స్ అంటే చదువుకుంటూ లక్షలు కట్టుకుని ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ మరి వీళ్ళ మీద ఇంత కఠినంగా ప్రభుత్వం కావచ్చు లేదంటే ఇటు పోలీస్ వ్యవస్థ కావచ్చు అంటే ఇంత కఠినంగా వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని బయట చెప్పుకునే పరిస్థితి లేని ఈ సిచ్యువేషన్స్ అయితే కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఓవరాల్ గా అంటే ఏం జరుగుతుంది అంశం మీద ఇప్పటికీ ఎవరికి క్లారిటీ లేదు. అసలు జరుగుతుంది, అసలు ఎఫెక్ట్ అయిన అమ్మాయిలు వాళ్ళ జీవితాల గురించి కూడా ఇట్లాంటి కాలేజీల్లో మనం జాయిన్ చేస్తా ఉన్నాం. కానీ లోపల కనీసం CCTV ఆన్లో లేదనే సంబంధించి అంటే ఒక సీసీ ఫుటేజ్ అంటే ఒక సెక్యూరిటీ పర్పస్ ఇంత పెద్ద కాలేజీలో ఇన్ని లక్షలు కడుతున్నాం, కనీసం ఒక చిన్న సెక్యూరిటీ లోపం అనేది ఎంత పెద్ద తప్పు అనేది మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే సీసీ ఫుటేజ్ కానీ ఇట్లాంటి కాలేజీలో మనం ఏంటంటే మనం ఎక్కడో ఉంటాం, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటాం, చాలా కష్టపడి వాళ్ళ పైసలు కట్టి చదివించుకుంటూ ఉంటారు. కానీ మరి వీళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మినిమం భద్రత అనేది కల్పించాలి. ఎందుకంటే ఇంత పెద్ద సమస్యలు పెట్టుకోవడం అనేది ఈ విషయం కాదు, వాళ్ళకి భద్రత కల్పించాలి కదా. అందులో ప్రధానంగా ఉమెన్స్కి భద్రత అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ప్రధానంగా ఈ భద్రతకు సంబంధించి కూడా CMR గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఫెయిల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు ఇక్కడ భద్రతకు సంబంధించి కంప్లీట్ ఫెయిల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక CCTV ఫుటేజ్ అనేది పనిచేయట్లేదు, CCTV ఫుటేజ్ లేదు అంటున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో తప్పు జరుగుతూ ఉంది. దేన్నో కప్పిపూడ్చే ప్రయత్నం అయితే ఇక్కడ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కావచ్చు అటు పోలీసులు కావచ్చు చేస్తూ ఉన్నారనేది ప్రధానంగా తెలుస్తూ ఉంది. వీటికి సంబంధించి ఎవరు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని బయటకు తీసుకురావాలి, వాళ్ళకి తగిన శిక్షలు పడేటట్టు చేయాలనేది ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి.